వస్తున్నా పాప. ఎక్స్పెక్ట్ చేస్తా నువ్వు ఇలాంటిదేదో చేస్తాను. ఇవే చేతులు నా చేత ఫ్రైడ్ రైస్ చేయించాయి. ఇవే చేతులు మొత్తం ఐటమ్స్ చెప్తాడేమో ఇప్పుడు. ఎంత మాట నా బాచి, నువ్వు చావటం ఏంటి? నువ్వు మళ్ళీ పుట్టాలని నీ ఫోటోలు పెట్టుకున్నాను. నేను మళ్ళీ పుట్టడం ఏంటి? ఈ స్కీమ్ ఏంటో నాకు అర్థం కావటం లేదు. ఏమీ లేదు నిషేధం, మీ అక్క పిన్ని అక్క కాదు వదిన. అదే మీ వదిన భాస్కర్ ఫొటోస్ చూస్తూ ఉంటే అచ్చం అలాంటి పన్నెంటి బిడ్డే పుడతాడని తన ఫొటోస్ పెట్టుకొని చూసుకుంటుంది నాయనా. కోటేరు లాంటి ముక్కు కోల కళ్ళు, లేత కొబ్బరంటి చెక్కిళ్ళు, చిలిపి నవ్వులు. కోటేరు లాంటి ముక్కు కోల కళ్ళు, లేత కొబ్బరంటి చెక్కిళ్ళు, చిలిపి నవ్వులు. ఆ నవ్వుల్లో వస్తాయి చిన్ని నొక్కులు, ఆ నవ్వుల్లో వస్తాయి చిన్ని నొక్కులు. ఆ నొక్కులే తెస్తాయి మనకెన్నో తిరులు. అబ్బాయే పుడతాడు అచ్చం నాన్నలాగే ఉంటాడు. వీడు దొరికిపోయాడు. అన్నా నేను పోతున్నా. అరే నిషేధం, కడుపుతో ఉన్నోళ్ళు ఎవరైనా చిన్నపిల్లల ఫోటోలు పెట్టుకుంటారా? కానీ మీ వదిన నా ఫోటోలు పెట్టుకుందిరా. దానికి ఏడవడం దానికి? వదిన ఆ ఫోటోలన్నీ పీకేసి చిన్నపిల్లల ఫోటోలు అంటే పెట్టు. ఒరేయ్, ఇది ఆ ఏడుపు కాదురా, ఆనందంతో వచ్చిన ఏడుపు. రేపు లేడీ డాక్టర్ని తీసురా, అప్పుడు ఈ ఆనందం డబుల్ అవుద్ది. వస్తా. మంచి పని చేస్తున్నావు దుబాయ్. వీడికి అబద్ధం తెలిస్తే చస్తాడేమో. బుల్లి బ్రోకర్, బుల్లి భాస్కర్ వస్తాడు. బాబా టీ. థ్యాంక్ యూ. ఈ షర్ట్ ఎలా ఉంది? షర్ట్ తర్వాత గాని మావే నిన్ను ఆఫీస్కి రమ్మంటున్నారు. నాకు చెప్పలేదులే గాని ఈ షర్ట్ ఎలా ఉంది? నీకు స్మాల్ చెక్ సూట్ అవ్వదు బావా. ఏ, ఇది బానే ఉంది కదా. బాగుంది కానీ మెడికల్ రిప్రజెంటేటివ్ లుక్ వచ్చింది. ఏ, వాళ్ళు బానే ఉంటారు కదా. స్వామి, ఇప్పుడు షర్ట్ గురించి డిస్కషన్ అవసరమా? ముందు బాబు వాళ్ళని ఎలా భయపట్టాలన్నది ఆలోచించు. చించుతా నీతో పెట్టుకుంటా అయినట్టేలే. నేనే ఏదో ఒక ప్లాన్ ఆలోచించుతా. దిల్లు అది కాదు దిల్లు. అరే దిల్లు, పాపా దిల్లు అది కాదు. దిల్లు పాపా 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 ఏమండి, మీకు తిన్నగా నడవడం రాదా, లేకపోతే కళ్ళు కనిపించవా? పాప కనిపించట్లేదు ఇక్కడ. అయితే ఇలా వైట్ షర్ట్ టీ షర్ట్ చేస్తారా? ఎంత మోజు పట్టుకున్నారో తెలుసా? నాశనం చేశారు కదండి. పాపా పాపా బాబా, పాప నిజంగానే ఇంట్లో లేదా? వాడు వెతుకుతున్నాడంటే అదే కదా అర్థం. పాపా పాపా పాపా. ఏంటి సార్, పాప మేడం ఎక్కడికి వెళ్ళారు? ఏ జోకులు వేస్తున్నావా? కనిపిస్తే ఇలా ఎందుకు తిరుగుతాను? మీతో చెప్పి వెళ్ళలేదా బాబు సార్? ఏ జోకులు వేస్తున్నావా? చెబితే ఇలా ఎందుకు అరుస్తాడు? అయినా మీకు చెప్పకుండా మాకు చెప్పకుండా. Shut up! మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మరి మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదా? కొంప తీసి మిమ్మల్ని ఇక్కడే వదిలేసి అమెరికా వెళ్ళిపోయిందేమో మావయ్య. Shut up! మావయ్య ఏంటి అసహ్యంగా? సే బాబు. పాపా 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 పాపా. వీడెవడండి బాబు? కొంపతీసి పాప వీడికి నిజంగానే చేతబడి చేసిందా ఏంటి? పాప పాప అంటూ అలా తిరుగుతాడు. ఆగక్కడ. ఏమన్నా బావా, చేతబడి చేసిందన్నావు కదూ? అవును. ఏ, నిజంగానే చేసిందంటావా ఏంటి? పాప చేయలే, పాపకి మనం చేస్తాం. అర్థం కాల.
చెప్తా విను. అది బావా. సూపర్ అదిలు. ఎస్, ఈ ప్లాన్ కి తిరుగులేదు, మనకిక ఎదురులేదు. అయితే మావికి చెప్పు లేటొస్తానని. అవును, అలాగే నేను ఈ టీ షర్ట్ ను కూడా మార్చుకుని వస్తాను. సరే. దిలు, సూపర్ ఐడియా. అబ్బబ్బబ్బబ్బా, ఇక మనల్ని పాప శబాష్ అండం గ్యారంటీ. దానికంటే ముందు దడుచుకోవడం గ్యారంటీ. గుడికా? సరే, ఒక్కదానివే ఎందుకు? శివను కూడా తీసుకెళ్ళిపోయావా? అమ్మో, ఆయనకు దండం, నేనొక్కదాన్నే వెళ్తాను. ఏంటో ఈ మొగుడు పెళ్ళాలు ఒట్టి అమాయకులు. శాంతి, శాంతి, వదినా శాంతి ఎక్కడా? లోపల గదులన్నీ చూసా, ఎక్కడా లేదు. గుడి పైన బట్టలారేస్తోందేమో అని చూసా, అక్కడా లేదు. గుడికెళ్ళిందయ్యా. పెరట్లో బట్టలు తూతోందేమో అని చూసా, అక్కడా లేదు. ఇంట్లో లేదు శివ. ఓహో, బాత్రూమ్ లో బట్టలు తూతోందా? సరే, బయట చలిగా ఉంది కదా, అందుకే అయి ఉంటుందిలే. కర్మ కర్మ, ఈ మనిషికి అర్థమయ్యేలా చెప్పటం ఎవరి వల్ల కాదు. వదినా, వదినా, బాత్రూమ్ లో కూడా లేదు వదినా. వదినా, ఏంటి వదినా ఏడుస్తున్నావు? శాంతి ఏమన్నా అందా? ఎక్కడికి వెళ్ళింది అసలు? ఏంటి వదినా దండం పెట్టి బయటికి వెళ్ళమంటావు? అంటే నిన్ను అనరాని మాటలు అని బయటికి వెళ్ళింది కదా. ఉండు, ఇవాళ అదో నేను తేలిపోవాలి. శాంతి, శివ, శివ కాదు. అయ్యో, సమయానికి ఈరు కూడా ఇంట్లో లేరు. శివ ఆగు. అయ్యో శివ, శివ ఆగవయ్యా, ఆగు. వదినా, నన్ను ఆపొద్దు. నన్ను ఆపితే నా చెప్తే ఇప్పుడు ఎక్కడికని వెళుతున్నాడు? ఒకవేళ శాంతి కనిపిస్తే ఏం చేస్తాడో ఏమో. అయ్యో, ఇక నిషేధం చెవిలో గూడు కట్టుకుని చెప్పినా మన వాడు నమ్ముడు. ఈ ఫోటోలు చూసి బాగా ఎమోషన్ అయ్యాడు. ఇక మన జోలికి రాడు సరోజా. అవును, కానీ ఇవాళ కాకపోయినా రేపైనా నిజం తెలుస్తుంది కదా వెంకు. అప్పుడు సంగతి అప్పుడే చూద్దాంలే అమ్మా. దాని గురించి ఇప్పటి నుంచి టెన్షన్ పడొద్దు, నన్ను టెన్షన్ పెట్టొద్దు. రండి డాక్టర్, రండి రండి. ఎరా, బ్యాగ్ తీసుకున్నావా? తీసుకున్నాను పదా. అరే రే రే రే, నించున్నావేంటి బంగారం? కూర్చో. డాక్టర్ గారు, నా బంగారం ప్రప్రథమంగా తల్లి కాబోతుంది, కొంచెం చెకప్ చేయండి. అది కాదు బాచి. నువ్వు మాట్లాడుకో. డాక్టర్ గారు, మొన్న చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళి భయపడి వచ్చేసింది పిచ్చి తల్లి. అందుకేరా డాక్టర్నే ఇంటికి తీసుకొచ్చాను. వావ్, వాట్ అన్ ఐడియా. ఈ ఐడియా మీదేనా? కాదండి, మా ప్రథముడిది. నిజంగానే వదిన నెల తప్పిందా, లేకపోతే వదిన అబద్ధం ఆడుతుందని అనవసరంగా అన్నయ్య నేనే చెడగొడుతున్నానా? పదండి డాక్టర్ గారు, లోపలికి వెళ్ళి చెకప్ చేద్దాం. లోపలికి ఎందుకు? ఆ టెస్ట్ ఏదో ఇక్కడే చేయొచ్చు కదా. పదమ్మా పదమ్మా, రండి డాక్టర్ గారు. బ్యాగ్ తీసుకోండి మేడం. పిన్ ఎందుకు ఏడుస్తున్నానా? నాకు అదే అర్థం కావట్లేదు. వెంకో పిన్ ఎందుకు ఏడుస్తుంది?
అన్నాయ్ నాకేదో కుట్ర జరుగుతుందని అనుమానం. డాక్టర్ గారు వస్తారు కదరా, తెలిసిపోద్దులే, కంగారు పడుకో. డాక్టర్ కాఫీ తాగండి. మీ అమ్మాయికి కూడా ఇవ్వండి. అమ్మాయి తాగేది వేరే ఉంది డాక్టర్ గారు, తీసుకొస్తాను. ఏమైంది డాక్టర్? చచ్చా, ఏమైంది అత్తయ్య లోపల? ఏదో లోపల డెలివరీ జరుగుతున్నట్టు ఏమైంది అత్తయ్య అంటావేంటి? ఇంకా టెస్ట్ చేయలేదు. పా. ఓహో. అన్నాయ్ ఏంటి పిన్ని ఏదో చాటుగా తీసుకెళ్తుంది? ఏమోరా, ఏం అడిగినా ఎదురు సమాధానం చెప్తుంది. నాకేం తెలుసు? ఇదిగో తల్లి తీసుకో. ఏంటమ్మా నువ్వు చేస్తుంది? ఇది ఫినాయిల్, తాగితే చచ్చిపోతారు. దానికి చావు తప్ప మరో మార్గం లేదు డాక్టర్ గారు. నువ్వు తాగు ప్రథమ, తాగు. వాట్ ఇస్ దిస్? మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? డాక్టర్ గారు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. బయట ఉన్న సాడిస్ట్ వెధవ విన్నాడంటే మమ్మల్ని ఇక్కడే చంపి పాతరేస్తాడమ్మా. ఏంటి భాస్కర్ సాడిస్టా? అవును తల్లి, వాళ్ళ లోపం పెట్టుకొని నా బిడ్డలో లోపం ఉందని బిడ్డని కనకపోతే చంపేస్తానంటున్నాడమ్మా. అయ్యో, ఆ? పైగా వాడికి వాడి పోలికలతో ఉన్న బిడ్డే కావాలంటమ్మా. అందుకే ఆ ఫోటోలన్నీ పెట్టాడు తల్లి. నా బిడ్డ కష్టాలు ఎవరికి చెప్పుకోనమ్మా. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అతను సాడిస్ట్ అంటే నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలి మేడం, తప్పదు. వాడు పైకి బ్రహ్మానందంలా కనిపించినా లోపల మాత్రం రఘువరన్. ఆయన మీరు వాడి గురించి ఆలోచించకండి మేడం, నా గురించి ఆలోచించండి. దయచేసి నేను ప్రెగ్నెంట్ అని మా ఆయనకు చెప్పండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. ఇదిగమ్మా, తాగేయమ్మా. కొంచెం చేదుగా ఉంటుంది కానీ వదలండమ్మా. అన్నా ఇప్పుడు చూడు, డాక్టర్ బయటకు వచ్చి వదిన ప్రెగ్నెంట్ కాదని చెప్తుంది. అలా చెప్తే అందరు తాట తీస్తా. అదే ప్రెగ్నెంట్ అని చెప్పిందనుకో, నీ తాట తీస్తా. ఓకే. ఏమేం డాక్టర్, లోపల బిడ్డ ఎట్లా ఉంది? కదులుతుందా? అసలు లోపల బిడ్డ ఉందా లేదా? చెప్పండి డాక్టర్. ఇంత గుచ్చి గుచ్చి అడుగుతున్నాడంటే వీడు నిజంగానే సాడిస్ట్ అయి ఉంటాడు. మాట్లాడరేంటి డాక్టర్? మాట్లాడడానికి ఏముంది? ఇప్పటి వరకైతే ఆరోగ్యంగానే ఉంది. జాగ్రత్తగా చూసుకుంటే అలాంటి బిడ్డే కలుగుతాడు. వస్తాను. ఎక్కడో కొడుతుంది. ఇక్కడ కొట్టింది. ఎటనెళ్ళి చచ్చిపో. ఎదవని ఎదవా. ప్రథముడు ఏం చేస్తున్నా? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. అరే, నన్ను తిట్టింది అంటే ఓర్చుకున్నాను, కొట్టింది అంటే ఓర్చుకున్నాను. కానీ తల్లిలాంటి వదిన్ని తిట్టింది అంటే ఎంత ధైర్యం ఉండాలి? కనపడాలి, అప్పుడు చెప్తాను తెలుసా అంగతే. హాయ్ శాంతి, బాగున్నావా? నేను బానే ఉన్నాను. మౌనవ్రతం ఇంకెన్ని రోజులు శాంతి?
5 రోజులా? 5,000 అంటే ఇస్తానంటోందా? అంటే అత్తి కూడా మాట్లాడేసుకుంటుంది. ఎంత ధైర్యం! ఈ లెక్కన వదినతో కూడా మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పుంటుంది. నేనైతే మౌనవ్రతాన్ని 10 రోజులు చేసేదాన్ని. 10,000 అడ్వాన్స్ అడిగితే సరే అన్నట్టు ఎలా నవ్వుతోందో చూడు. తేల్చేస్తాను. శాంతి, శాంతి, ఆ? ఏంటి అత్తి కూడా మాట్లాడేసుకుంటున్నావా? ఆ? అంటే నీకు అసలు బాధ్యత లేదా? అరే వదిని అన్నేసి మాటలనేసి వచ్చేస్తావా? ఏంటండి, ఏంటి అలా గుడ్లు అప్పగించి వస్తున్నారు? ఏ శాంతి తప్ప మీ కొంప అద్దెకి ఇవ్వడానికి ఇంకెవరు దొరకలేదా? నకిలీ వారి ఇల్లు అని మాకు సొంత ఇల్లు ఉందండి, తెలుసా? ఏదో దీనికి బుద్ధి లేకపోతే మీకేమైంది అని. అది కాదయ్యా, అది ఏంటి నా ఇల్లు నా ఇష్టం ఎవరికైనా అద్దెకిస్తాను అంటావా? దేవుడా, ఇప్పుడు ఈయన రచ్చరచ్చ చేసేటట్టున్నాడే. షూ! నోరు ముయ్యి. చేసిందంతా చేసి ఇప్పుడు ఆవిడేమి అనొద్దు అంటావా? ఏమ్మా, నీ పేరు అనసూయ కదూ? పేరుకే అనసూయ. అసలు నువ్వు పతివ్రతవేనా? శాంతి! లేదు, ఇవాళ అటు ఇటు తేల్చుకుందామనే వచ్చాను. తేల్చుకుంటా. ఉండు చెప్తా. ఇప్పుడు అతికి ఎలా ఇస్తావో నేను చూస్తా. ఇవ్వు. శాంతి, మర్యాదగా మీ ఆయన ఇంటికి తీసుకెళ్ళు, లేకపోతే చాలా గొడవలు అయిపోతాయి. ఇదిగో అనసూయమ్మా, ఉండే. ఇదిగో అనసూయమ్మా, ఇంకొకసారి నీ ఇంటికి టూలెట్ బోర్డు కనిపించిందంటే మర్యాద దక్కదో చెప్పా. ఏంటయ్యా, నా ఇంటికి టూలెట్ బోర్డు పెట్టుకుంటాను, టాయిలెట్ బోర్డు పెట్టుకుంటాను, అడగడానికి నువ్వెవరు? చెప్పు శాంతి. ఏంటి బోర్డు పెట్టకపోయినా ఎవ్వరికి ఇవ్వకుండా శాంతికే ఇల్లు అద్దెకిస్తావా? ఎలా ఇస్తావో నేను చూస్తా. అయ్యో, గొడవ పెద్దదయ్యేలా ఉందే. ఇప్పుడెలా? అన్న నుంచి తమ్ముడిని వేరు చేయడం మహా పాపం. ఇంత వయసు వచ్చింది ఏ లాభం? మా ఊళ్ళో తాడి చెట్టుకే ఉంది ఓ వయసు. ఛీ, ఏం చేస్తానమ్మా వయసు? మీ ఆయన్ని తీసుకెళ్ళు. ఏంటక్క? బావా రా బావా. ఏంట్రా, మీ అక్కకి నువ్వు కూడా తోడయ్యావా? పక్కింటోడు కదా, అక్క బావా అని పిలిస్తే సరే అనుకున్నాను. ఏ సొంత తమ్ముళ్ళ మీద మీదకి వస్తున్నావు? అది కాదు బావా. ఏంటి మీ అక్క చెప్పినట్టు వేరుపడాలా? కావాలంటే మీ నాన్న నుంచి నువ్వు వేరుపడిపో. ఏర్పడే కాన్సెప్ట్ ఏంటక్క? అనసూయమ్మా, చెప్పు, ఇప్పుడు చెప్పు. ఈ ఇల్లు ఎంత కమ్ముతావో చెప్పు, నీ సంగతి చెప్తా. శాంతి! నేను ఇక్కడే ఇంకాసేపు ఉంటే వ్రతం భంగం అయ్యేలా ఉంది. చెప్పమ్మా, చెప్పు చెప్పు. 1,00,000 శాంతి! 1,50,00,000 1,00,000 అంటాడా? ఇక లాభం లేదు. ఇప్పుడే మా ఆయనకి ఫోన్ చేస్తాను. అది కదరా, నా జేబులో 9 రూపాయలు ఉన్నాయి, అడ్వాన్స్ ఇచ్చేసుకోను. ఏం చేస్తావు మనకి అమ్మపోతే? ఇదిగో, నీ మొహం చూసి వదిలేశాను. నన్ను పతివ్రత కాదనా ఊరుకున్నాను, కానీ 1,50,00,000 1,00,000 అంటాడా? జాగ్రత్తగా ఉండమని చెప్పు. బాబా, కొంచెం పసుపు కుంకుమ వేద్దామా? వేద్దాం, ఇంకొంచెం దడుచుకుంటుంది. దడుచుకుంటుందో నన్ను చీపిరి కట్ట తెచ్చి ఓడవమంటుందో. ఆ ప్రమాదం కూడా ఉంది. అలా అంటే అదే చీపిరి కట్టని తిరిగేస్తా. అది ఆ పంచే. పద పద, అలా చాటుకెళ్ళి నిలబడదాం. మళ్ళీ పాపొచ్చి మీరే పెట్టారంటే ప్లాన్ అంతా పులిహోర అవుద్ది. పాపా, పాపా, ఎక్కడికి వెళ్ళిపోయావు పాపా? వీడేంటి ఇచ్చాడేంటి బావా? పాపా, పాపా, పాపా. బావా, వీడిది నిజంగానే పాప మీద ప్రేమేనంటావా? వాడి మొహం దిల్లు, అది ప్రేమ కాదు, ఓవర్ యాక్షన్. కాదులే పాపం. అరే నీకు తెలియద్దులు, ఇలాంటి రకాలని నేను చాలా మందిని చూశాను. భార్యలకు తలనొప్పని అమృతాంజన్ రాసొచ్చానని అదేదో గొప్ప విషయంలో ఫీల్ అయిపోయి సిటీ బస్సులో చెప్పుకునేవాళ్ళని నేను చాలా మందిని చూశాను. నువ్వెప్పుడు సిటీ బస్సులు ఎక్కావు బావా? బోలెడు సార్లు. నేను కాలేజీకి వెళ్ళినంత బస్సులోనే. పాపా, ఏమైపోయావు పాపా? ఏదన్నా పనుంటే నాకు చెప్పొచ్చుగా పాపా, నాకు చెప్పొచ్చుగా. ఎక్కడికి? ఆ బాబుగాడి బాధేంటో కనుక్కుంటాను బావా. ఈలో పాపొస్తే రాని. అయినా మనం దాక్కడం దేనికి? ఆ బాబుగాడితో పాటు మనం ఎదురు చూస్తున్నామని చెప్దాం. ఇదేదో బాగుంది, పద. ఏంటి బాబు సార్,
ఇంకా పాప మేడం రాలేదా? డోంట్ డిస్టర్బ్. నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. అది సరే బాబు సార్, ఇదే ఫస్ట్ టైమా ఇది వరకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎలా? ఎలా అంటే ఏముంది, ఇలా మిమ్మల్ని నడిబజార్లో వదిలేసి పాప మేడం జంప్ అయిపోవడం. జంప్ అంటే? జంప్ అంటే తెలీదా? ఎగరడం. మిమ్మల్ని వదిలి. షట్ అప్. పాపా, 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 వచ్చావా? ఎక్కడికి వెళ్ళావు పాపా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు పాప మేడం? మేము మీకోసం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఇట్స్ ఓకే, ఐఎమ్ డామ్ టైర్డ్. బాగా అలసిపోయాను బాబు. రండి పాప మేడం, మంచినీళ్ళు తాగుతురు గాని. పాపా, ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా? అలసిపోతే ఏదన్నా ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాలి గాని మంచి నీళ్ళు ఇస్తావా? సారీ బాబు సార్, కోపడకండి. మీరు రండి పాప మేడం. పాప మేడం, ఏమైంది? ఆ పచ్చి నిమ్మకాయల్ని ఎండు మిరపకాయల్ని తొక్కారు పాప మేడం. పాప మేడం, మళ్ళీ ఏమైంది? ఏమైందని అంత నెమ్మదిగా అడుగుతారేంటి పాప మేడం? పెద్ద ఘోరం జరిగిపోయింది. అవును పాప మేడం, అవి మామూలు పచ్చి నిమ్మకాయలు ఎండు మిరపకాయలు కాదు మేడం. మరి చైనా నుంచి వచ్చాయా? లెమన్ జ్యూస్ చేసుకునే నిమ్మకాయ, చిల్లీ పౌడర్, అదే కారానికి వాడే మిరపకాయని తొక్కితే డేంజర్ అంట. నిమ్మకాయని కోసే కత్తితో మీ తలకాయ కూడా కోసేయచ్చు బాబు సార్, కత్తి ఒక్కటే. షట్ అప్. అందుకే ఇండియా ఇలానే ఉంది. ఇప్పుడు నేను తొక్కుతా, ఏమవుతుందో చూద్దాం. బాబు సార్, యా. అయ్యో, కస, కస, కస. యా, యా. హ. నేను తొక్కానుగా, నాకేం కాలేదుగా. కమాన్ టెల్ మీ ఐ సే. వద్దు బాబు సార్, వద్దు. ఏంటి న్యూసెన్స్ కాదు పాప, నాన్ సెన్స్. నువ్వు పద చెప్తా. ఏంటిల్లు మన ప్లాన్ ఎలా రివర్స్ అయింది? ముందులా కావడమే మనకు ప్లస్ బావా. తొక్కారు కదా, అది చాలు. ఇప్పుడు మనం వాళ్ళకి చుక్కలు చూపిద్దాం, పద. ఇప్పుడు ఎలాగండి? బుర్కా డ్రై క్లీనింగ్ ఇచ్చారుగా. అఘోరించలేకపోయావు. ఎవడైనా బురకాని డ్రై క్లీనింగ్ చేస్తారా? అదే మన సూటా. మీరు మాకు కంపెనీ ఏంటి? నాన్ సెన్స్. చూస్తావేంటి? వడ్డించా. రేయ్!